శివశక్తి స్వరూపులారా, ముందుగా మన రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ విశ్వసనీయులకు, విశ్వసిస్తున్న వారికి, మరలా హైందవ సనాతన ధర్మం ఆచరిస్తున్న ప్రతి వారికి పేరు పేరున మకర సంక్రాంతి మరియు ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభ శుభాకాంక్షలు. మనకు మకర సంక్రాంతి పుణ్యకాలము అనగా ఉత్తరాయణ ప్రవేశ పుణ్యకాలం. ఇంతవరకు దక్షిణాయనం నడిచింది. జనవరి 14 గురువారం మధ్యాహ్నం 1:53 రవి మకర రాశి అందు ప్రవేశించుచున్నాడు. అది చాలా పుణ్యకాలము. ఈ కాలమందు మనం పితృకర్మలు, తర్పణములు, సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. శ్రీ సార్వరీనామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతౌ పుష్యమాస శుక్లపక్ష ప్రథమాతిథౌ శ్రవణ నక్షత్ర ద్వితీయ పాద యుక్త గురువాసరే యోగం వజ్రయోగం కరణం బాలవకరణంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇది అత్యంత పుణ్యకాలం. ఈ కాలంలో మనం పితృ తర్పణములు, పితృ కార్యములు చేయుట చాలా శ్రేయదాయకం. ఎందుకనగా ప్రతి వాళ్లకు వంశ వృక్షము ముఖ్యము. వంశ వృక్షము క్షేమముగా శోభాయమానముగా ఆచంద్రార్కము వర్ధిల్లాలి అంటే పితృకర్మలు తప్పక చేయాలి. 13వ తారీఖున భోగి చేసుకుంటాం. భోగి రోజున మన ఇంటి యొక్క చెడు పదార్థములన్నీ భోగి మంటలో వేసి అక్కడతో మన పాత జీవితం ముగింపు జరిగిందని భావనతో మకర సంక్రాంతి రోజు కొత్త బట్టలు వేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాం. సూర్యుడు కూడా దినదిన వర్ధమానమై వెలుగు అందుకుంటూ ఉంటాడు. హేమంత ఋతువు సూర్యుడి యొక్క తేజముతో, ఋతువు యొక్క చల్లదనంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మకర సంక్రాంతిని హాయిగా జరుపుకుందాం. మకర సంక్రాంతి రోజున పితృకర్మలు, తర్పణములు ఇచ్చి వారందరికీ రత్నశ్రీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది. అయితే 14వ తారీఖు గురువారం నాడు అంటే ఉదయాన్నే 2:30 అంటే 13వ తారీఖు బుధవారం రాత్రి 2:30 నుండి 14వ తారీఖు ఉదయం 8 గంటల వరకు భోజీలు, తర్పణములు ఇచ్చుకోవచ్చు. అంటే బ్రాహ్మణునికి మనం భోజీలు పెడతాం కదా, ఒక 5 ఆకులు లేక 9 ఆకులు వేసి ఆకులను అమర్చి దానిలో బియ్యము, కాయగూరలు అంటే స్వయం పాకంగా అమర్చి బ్రాహ్మణునకు పిలిచి బ్రాహ్మణుని చేత మంత్రోచ్చరణ చేయించి బ్రాహ్మణునకు దానం ఇచ్చి తర్వాత ఏం చేయాలి, 9:30 నుండి 12 గంటల లోపు మడపళ్ళు, ప్రసాదములు, వండిన భోజనములు పెట్టి అంటే ఆ రోజు అప్పాలు చేస్తాం, నువ్వులతో అప్పాలు చేస్తాం కదా, బూరెలు, గారెలు అని చేసి పెద్దలకు చెల్లిస్తాం. అప్పుడు అక్కడ కొత్త బట్టలను ఉంచి పితృదేవతలకు వస్త్ర సమర్పణం చేసి ఆ వస్త్రములను తీసి మనం ధరిస్తాం. ఇది మకర సంక్రాంతి యొక్క ముఖ్య విధానం. ఇలా చేస్తే మన పితృదేవతలు శాంతిస్తారు, ఆశీర్వదిస్తారు. మన వంశము, మన యొక్క జీవితము దినదినము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఏ కర్మలు చేసినా చేయకపోయినా పితృకర్మలు, పితృతర్పణలు తప్పక చేయాలి. ఈ ఆచార వ్యవహారములు చేయకుండా మీరు ఏదైనా సరే చేస్తే ఫలితం రాదా అంటే వస్తుంది, గాని అది తాత్కాలిక ఉపశమనమే గాని శాశ్వత ఫలితములు కావు. ఎందుకనగా పితృదేవత ఆగ్రహానికి గురి అయిన వాళ్లకు ఎటువంటి వరములు ఇచ్చుటకు దేవతలు కూడా అంగీకరించారు. కాకపోతే చేసిన జపమునకు, పూజకు తాత్కాలిక ఫలితం ఇస్తారు. ఎందుకంటే మీరు కష్టపడ్డారు కాబట్టి ఆ కష్టానికి తగిన ఫలితం ఇస్తారు. ఏది చేసినా పరిపూర్ణమైన ఫలితం పొందాలి అంటే ముందుగా చేయవలసినది పితృతర్పణములు. పితృలోకమునకు శాంతి చేయాలి. ఎందుకనగా పితృలోకమునగా మన తాతలు ఉంటారా, తండ్రులు ఉంటారా కాదు. పితృలోకమునకు దేవతలు మనం ఎవరికైతే నవగ్రహాలుగా, దిప్పాలకులుగా కొలుస్తున్నామో వాళ్ళ యొక్క తండ్రులు అక్కడ ఉంటారు. కశ్యపాది బ్రహ్మలు అక్కడ ఉంటారు. వాళ్ళ యొక్క అనుగ్రహం దొరకపోతే ఈ దేవతల యొక్క అనుగ్రహం తాత్కాలికమే. కాబట్టి కొందరు అంటున్నారు, గురువు గారు మేము తండ్రి చనిపోయారు, ఒక్కగానొక్క ఆడపిల్ల ఉన్నాం, ఇక్కడ బ్రాహ్మణులకు అడిగితే మేము పితృతర్పణం చేయకూడదు అని అంటున్నారు అని చెబుతున్నారు. గరుడ పురాణం ప్రకారం ఆడపిల్ల కూడా పితృతర్పణం చేయవచ్చు. పితృతర్పణములు ఇవ్వడంలో గరుడ పురాణం మొత్తం 22 విభాగాలుగా వర్ణించి చెబితే దానిలో 7వ స్థానం పుత్రికది, 20వ స్థానం అల్లుడిది, 21వ స్థానం గురువుది, 22వ స్థానం పాలించే రాజుది. కాబట్టి ఆడపిల్లలు తర్పణం ఇవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఇంకా సందేహం ఉంటే గురువుని ధ్యానించి గురువుని యొక్క మంత్రము స్మరించుకొని గురువు గారి ఆజ్ఞపై మేము తర్పణం ఇస్తున్నాం అని తర్పణం ఇచ్చేయండి. ఎటువంటి అభ్యంతరం లేదు. దివ్యాత్మ స్వరూపులారా, మకర సంక్రాంతి అన్నది చాలా విశేష దినం, చాలా విశేష దినం. ఎందుకనగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. మనకు చంద్రమానము ప్రకారం వచ్చేవి అమావాస్య, పూర్ణిమలు. దానికి బట్టి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇలా మాసములు వస్తాయి. అదే సూర్యమానం ప్రకారం వచ్చే మాసముల పేర్లు వేరేగా ఉన్నాయి. అవేమిటి అంటే మన రాశుల పేర్లే మేషము, వృషభము ఇలా వస్తాయి. ఇప్పుడు 13వ తేదీ వరకు సూర్యుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు కాబట్టి ఇది ధనుర్మాసం. 14వ తేదీ 1:53 మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ క్షణం నుండి అది మకర మాసం. మకర రాశిలో సూర్యుడు ఉంటాడు. అదే ఉగాది నుండి మేష రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి అది మేష మాసం. దివాత్మ స్వరూపులారా, అర్థమైంది కదా. సూర్యమానం వేరు, చంద్రమానం వేరు. చంద్రమానము అమావాస్య నుండి అమావాస్యకు అది నక్షత్ర గణనంతో కూడి ఉంటుంది. అమావాస్య ఎలా వస్తుంది? సూర్య
సూర్యచంద్రుల కలయిక వలన అమావాస్య వస్తుంది. సూర్యునితో చంద్రుడు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది పూర్ణిమ, సూర్యునితో చంద్రుడు కలిసి ఉండేది అమావాస్య. ఈ మధ్య తిథులను మనం తిథులుగా చెప్పుకుంటున్నాం. 14 తిథులు చెప్తున్నాం. అమావాస్య, పూర్ణిమ మొత్తం 16 తిథులు. అదే ప్రకారంగా సూర్యునికి సంక్రాంతి నుండి సంక్రాంతికి ఒక నెల జరుగుతూ ఉంది. దాన్నే రాశి అంటారు. ఒక రాశి నుండి ఒక రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తూ ఉంటాడు. ఇప్పుడు మకర రాశిలో ప్రవేశించడమే విశేషం కాదు, ఉత్తరాయణ పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుండి మనం కలియుగ ప్రసంగంలో చెప్పి ఉన్నాం కదా, అంటే ఇక్కడ నుండి సత్యయుగం ప్రారంభం అవుతుంది. ఇక్కడ నుండి అన్ని శుభకార్యములే. ఏ శుభం కార్యం చేయాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా, ఏ యజ్ఞయాగాదులు చేయాలన్నా, ఏ మంచి పని చేసినా, ఏ పుణ్యకర్మ చేసినా విశేష ఫలితములు పొందగలం, విశేషమైన ఫలితములు పొందగలం. దీనిలో ఎటువంటి అభ్యంతరం లేదు. మనం మకర సంక్రాంతికి ముందు చేసే జపధ్యానాదులు, దక్షిణాయనంలో చేసే జపధ్యానాదుల కంటే ఉత్తరాయణంలో చేసే పూజా విధులకు చాలా విశేషత ఉంటుంది. ఫలితం కూడా ప్రత్యక్షంగానే లభిస్తుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఉత్తరాయణ పుణ్యకాలంను సద్వినియోగం చేసుకొని ముందుగా పితృకర్మలు చేసి, పితృలను శాంతింపజేసి, మన యొక్క శ్రేయస్సు కోసం, మన యొక్క అభివృద్ధి కోసం, మన యొక్క కోరికలు తీర్చుకోవడం కోసం వివిధ రకములైన ప్రక్రియలు లేక జపధ్యానాదులు చేసి జీవితమును జన్మించాను, నా జీవితం నా ఇష్టం అనేలా జీవిస్తారని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్.